అండి, నేను అర్పిత. మనం వైజయంతి టాక్స్లో మాట్లాడుకుంటున్నాము. మన కృష్ణుడి గురించి చెప్పుకున్నాం. ఇవాళ బృందావనంలో ఒక ఆయన గురించి చెప్పుకున్నాం. ఏంటి స్పెషల్ అంటే ఆయన జీవితకాలం అంతా కృష్ణుడి కోసం కృష్ణుడిని ధ్యానం చేసుకుంటూ అలా ఉన్నట్ట. కాస్త పెద్దవాడు అయిన తర్వాత ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఆపరేషన్ ఇచ్చారు, లోకల్ అనెస్థీషియా ఇచ్చారు. ఆయనకి హార్ట్ ఆపరేషన్ అవుతోంది. కానీ ఆయన ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆయన పోయాడు, బతకలేదంట. బట్ స్టిల్ ఆయన ఆపరేషన్ చేస్తున్నంతసేపు డాక్టరే ఆశ్చర్యపోయింది. ఏంటో తెలుసా? మేరే వృందావన్, మేరే ప్యారే వృందావన్, మేరా వృందావన్ అనుకుంటూనే ఉన్నాడు. అంటే అసలు ఆ బృందావనాన్ని ఎంత ప్రేమించాడు. ఆ బృందావనంలో ఆయన ప్రాణం అలా ప్రతి ఇసుక రేణువులో, ప్రతి చెట్టులో ఉంటుందంటారు కదండి. ఎంత ఎక్కువ బృందావనాన్ని మనం ప్రార్థిస్తే, మనం బృందావనం అంటాం, వాళ్ళు బృందావనం అంటారు కదా. అయితే ఎంతసేపు బృందావనం 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 అనుకుంటూ ఉండాలంట. అలా అనుకుంటే కనీసం అక్కడ చెట్టులాగా అన్న పుడతామంట. అంటే చెట్టులాగా పుట్టామనంటే ఇంక శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి, శాశ్వత వైకుంఠ ప్రాప్తి అంటారు చూసారా. అట్లా శాశ్వతంగా బృందావనంలో ఉండే అవకాశం అంట. అలా దొరకాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలండి. ఈ జన్మలో అయితే మనం ఆ బృందావనం గురించి చెప్పుకుంటూనే ఉండాలి, అలా అనుకుంటూనే ఉండాలి. అంత చేస్తే కానీ అఖండ జపం అన్నమాట. బృందావనం గురించి అఖండ జపం చేస్తే కానీ అలాంటి యోగం కలగదంట. అలాంటి యోగం కోసం అలాంటి అఖండ జపం చేసే వాళ్ళు ఉన్నారంట. అంటే ఆ ప్లేస్ యొక్క మహత్యం ఏంటో మీకు అర్థమై ఉంటుంది కదా. మనం కూడా చేయవలసింది అంతటి జపం, అంతటి పుణ్యం. ప్లీజ్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి చాలా మంచి విషయాలు, ఉపయోగకరమైన విషయాలు, పిల్లల దాకా చేరవలసిన విషయాలు మనం చాలా చెప్పుకుందాము అండ్ మనం ముందుకి తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.